హలో గైస్, ఎలా ఉన్నారంతా? అందరు బాగున్నారని అనుకుంటున్నాను. సో గైస్, థ్యాంక్ యూ వెరీ మచ్. లైక్ ఫస్ట్ వీడియోకే అంతమంది సబ్స్క్రైబ్ చేసుకొని అన్ని కామెంట్స్ చేసి అంత మోటివేట్ చేసినందుకు. లైక్ ఆ కామెంట్ చూసాక నాకే చాలా బూస్టింగ్ అనిపించింది. ఎప్పుడెప్పుడు వీడియోస్ చేస్తానా, ఎప్పుడెప్పుడు అప్లోడ్ చేస్తానా. కొన్ని టెక్నికల్ ఇష్యూస్ వల్ల వీడియో కొంచెం లేట్ అవుతుంది. సో నేను శశాంక్ అండ్ వెల్కమ్ టు ద ఛానల్ ఏఐ విత్ శశాంక్. సో గైస్, అసలు ఏఐ అంటే ఏంటి? లైక్ ఎక్కడ చూసినా ఏఐ 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 అంటున్నారు. లైక్ కాలేజ్కి వెళ్తే ఏఐ, న్యూస్ ఓపెన్ చేస్తే ఏఐ, ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేస్తే ఏఐ, యూట్యూబ్ ఓపెన్ చేస్తే ఏఐ, లింక్డ్ఇన్ ఓపెన్ చేస్తే ఏఐ. ఎక్కడ చూసినా ఏఐ అంటున్నారు. అసలు ఏఐ అంటే ఏంటి? ఏఐ అంటే చాట్‌జీపీటీయా? లేకపోతే హాలీవుడ్ మూవీస్లో చూపించే పెద్ద పెద్ద మెషిన్సా? లేదా రోబోట్సా? అర్థం చేసుకుందాం అసలు ఏఐ అంటే ఏంటి అని. లైక్ ఫ్యూచర్లో ఏఐ స్కోప్ ఎలా ఉంటుంది, అసలు ఏఐ ఎందుకు నేర్చుకోవాలి, హిస్టరీ ఆఫ్ ఏఐ, మనం వీటి గురించి ఈ వీడియోలో క్లియర్గా నేర్చుకుందాం. సో ఫస్ట్ ఒక రియల్ వరల్డ్ ఎగ్జాంపుల్ చూద్దాం. సో గైస్, మీరు కాలేజ్కి వెళ్ళిన ఫస్ట్ డేస్ గుర్తున్నాయా మీకు? మీరు క్లాస్లోకి వెళ్ళగానే ఒక 60 to 70 మెంబర్స్ ఉంటారు. వాళ్ళు ఎవ్వరు కూడా తెలియదు మీకు. లైక్ వాళ్ళ నేమ్స్ కూడా తెలియదు. సో చిన్న చిన్నగా వాళ్ళతో క్లాసెస్ అటెండ్ అవుతూ ఉంటారు, ల్యాబ్స్కి వెళ్తూ ఉంటారు, ఈవెంట్స్కి వెళ్తూ ఉంటారు, వాళ్ళతో కలిసి గేమ్స్ ఆడుతూ ఉంటారు. సో కొన్ని రోజుల తర్వాత మీకు అర్థమైపోతుంది. లైక్ వాళ్ళ ఫేస్ అర్థమైపోతుంది. వాళ్ళని చూసినప్పుడు అరే వాడు మన క్లాసే కదా. లైక్ ఇంకొన్ని చూసినప్పుడు అరే వీడి క్లాస్లో చాలా యాక్టివ్గా ఉంటాడు. ఇట్లా అర్థమైపోతూ ఉంటుంది. సో క్వెషన్ ఏంటంటే ఫస్ట్‌లో అర్థం అవ్వలేదు మీకు. లైక్ తర్వాత ఎట్లా అర్థమైంది మీకు? వాళ్ళ నేమ్స్ ఎట్లా తెలిసినాయి? అవన్నీ ఎట్లా తెలిసినాయి? ఎందుకు గుర్తుపట్టగలిగాం అంటే అలా మన బ్రెయిన్ అనేది నేర్చుకుంది అనమాట. లైక్ ఆ ప్యాటర్న్స్, ఆ పర్సన్ ఎలా ఉండు, అతని ఫేస్ ప్యాటర్న్స్ ఇవన్నీ నేర్చుకుంది అనమాట. నెక్స్ట్ మన బ్రెయిన్ అనేది ఎక్స్‌పీరియన్స్‌ని కలెక్ట్ చేసింది. లైక్ మన బ్రెయిన్ అనేది చూసి అతన్ని గుర్తుపట్టగలిగింది. సో సేమ్ ఇలానే ఏఐ కూడా నేర్చుకుంటదనమాట. కానీ డిఫరెన్స్ ఏంటి అంటే మనం ఎక్స్‌పీరియన్సెస్ నుంచి నేర్చుకుంటాం. లైక్ మన బ్రెయిన్ అండ్ మనం ఎక్స్‌పీరియన్సెస్ నుంచి నేర్చుకుంటాం. ఏఐ అనేది డేటా నుంచి నేర్చుకుంటది. ఒక సింపుల్ ఎగ్జాంపుల్‌తో చూద్దాం అసలు ఏఐ డేటా నుంచి ఎట్లా నేర్చుకుంటది. సపోజ్ మనం ఏఐకి ఒక 1000 ఇమేజ్ ఇచ్చినాం అనుకుందాం. సో ఆ 1000 ఇమేజ్‌లో ఏఐ ప్యాటర్న్స్ రికగ్నైజ్ చేస్తదనమాట. ఆ ప్యాటర్న్స్ ఏంటి అంటే లైక్ మన ఫేస్ షేప్స్, మన ఐస్ కలరు, మన హెయిర్ స్టైల్ ఇవన్నీ నేర్చుకుంటదనమాట ఏఐ ఆ డేటా నుంచి. తర్వాత ఎప్పుడైతే మనం కొత్త ఫోటో ఇచ్చినామో దానికి, అప్పుడు ఆ పర్సన్ ఎవరు ఐడెంటిఫై చేయడానికి ట్రై చేస్తదనమాట. సో ఏఐలో లెర్నింగ్ ప్రాసెస్ ఇలా ఉంటదనమాట. సో ఇప్పుడు అసలు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యొక్క యాక్చువల్ డెఫినేషన్‌కి వద్దాం. సో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఈస్ ద ఎబిలిటీ ఆఫ్ మెషిన్స్ టు పర్ఫార్మ్ టాస్క్స్ దట్ యాక్చువల్లీ రిక్వైర్డ్ హ్యూమన్ ఇంటెలిజెన్స్. బేసిక్ డెఫినేషన్ ఆఫ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటే ఇదనమాట. దీన్ని మనం సింపుల్‌గా తెలుగులో అర్థం చేసుకోవాలంటే హ్యూమన్స్ చేసే వర్క్స్‌ని మెషిన్స్ చేయగలిగే విధాన్నే మనం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటాం. అసలు హ్యూమన్ ఇంటెలిజెన్స్ అంటే ఏంటి? లైక్ హ్యూమన్ ఇంటెలిజెన్స్ అంటే మనం చేసే వర్క్స్ లైక్ నేర్చుకోవడం, థింకింగ్, డెసిషన్ మేకింగ్, ఇమేజ్‌ని చూసి గుర్తుపట్టడం, వాయిస్ అర్థం చేసుకోగలగడం, ప్యాటర్న్స్ రికగ్నైజ్ చేయడం, టెక్స్ట్స్‌ని అర్థం చేసుకోవడం, ఇవన్నీ మనం చేయగలిగే వర్క్స్ అనమాట. ఏ యొక్క మెయిన్ గోల్ ఏంటి అంటే హ్యూమన్ ఇంటెలిజెన్స్‌ని ఇమిటేట్ చేయడం అనమాట. అందుకే మనం ఏఐని యూజ్ చేసి ప్రాబ్లమ్ సాల్వ్ చేయడం, ప్యాటర్న్స్ రికగ్నైజ్ చేయడం, ఇమేజ్‌ని రికగ్నైజ్ చేయడం, లేకపోతే వాయిసెస్‌ని రికగ్నైజ్ చేయడం, ప్యాటర్న్స్ అర్థం చేసుకోగలగడం, ఇవన్నీ పనులు ఏఐతో చేయించగలగడం అనమాట. సో, మనలో చాలామందికి ఒక డౌట్ ఉండే ఉంటది గదా! ఏఐ అనేది కొత్త టెక్నాలజీయా? అండ్ చాలామంది ఏమనుకుంటారంటే చాట్‌జీపీటీ వచ్చిన తర్వాతనే ఏఐ అనేది స్టార్ట్ అయింది అని అనుకుంటారు. కానీ యాక్చువల్‌గా ఏఐకి ఒక 70 ఇయర్స్ పాస్ట్ హిస్టరీ ఉందన్నమాట. 1950లో అలెన్ ట్యూరింగ్ అనే ఒక బ్రిటిష్ సైంటిస్ట్, ఇతను ఒక మ్యాథమెటీషియన్ అండ్ కంప్యూటర్ సైంటిస్ట్ అనమాట. సో, ఇతను ఒక క్వెషన్ అడిగారనమాట. క్యాన్ మెషిన్స్ థింక్? సో, ఈ క్వెషన్ అనేది ఏఐకి చాలా ఫౌండేషన్ లాగా నిలిచిందనమాట. అప్పటినుంచి ఏఐ అనే వర్క్ లైక్ ఏఐ అనే టర్మ్ లేదు. బట్ ఆ వర్క్ అనేది స్టార్ట్ అయిందనమాట. సో, అతని థాట్ ఏంటి అంటే, మెషిన్స్ అనేవి ఇంటెలిజెంట్‌గా బిహేవ్ చేయడం స్టార్ట్ చేస్తే, వాటిని మనం ఇంటెలిజెంట్‌గా కన్సిడర్ చేయొచ్చా? అంటే హ్యూమన్ లాగా ఇంటెలిజెంట్ అనొచ్చా వాటిని? సో, ఈ క్వెషన్ అనేది ఏఐకి ఫౌండేషన్ లాగా నిలిచిందనమాట. అప్పటినుంచి ఏఐ యొక్క వర్క్. బట్ అప్పుడు ఏఐ టర్మ్ లేదు. కానీ ఆ వర్క్ అనేది స్టార్ట్ అయిందనమాట. సో, తర్వాత 1956లో జాన్ మెకర్తీ అనే సైంటిస్ట్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనే టర్మ్ ఫస్ట్ టైమ్ ఇంట్రొడ్యూస్ చేశారనమాట. సో, అందుకనే అతన్ని ఫాదర్ ఆఫ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అని గూడా అంటాం. అప్పటినుంచి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఒక అఫీషియల్ వర్క్ అనేది స్టార్ట్ అయిందనమాట. సో, మనందరికి అనిపియొచ్చు. సో, బ్రో 1950 నుంచే వర్క్ స్టార్ట్ అయింది గదా! అప్పటినుంచే ఉంది. కానీ ఎందుకు ఇప్పుడు ఇంత హై అయితుంది? ఇప్పుడు ఇంత ఇంప్రూవ్‌మెంట్స్ వస్తున్నాయి అంటే, అప్పట్లో ఒక ప్రాబ్లమ్ ఉండేది. కంప్యూటర్స్ అనేవి హై ఎండ్ ఉండేవి గాదు. ఇంటర్నెట్ యాక్సెస్ అనేది తక్కువ ఉండేది. డేటా అనేది తక్కువ ఉండేది. లేకపోతే స్టోరేజ్ తక్కువ ఉండేది లైక్ ఆ కంప్యూటర్స్‌లో. సో, అందుకని సైంటిస్ట్‌కి ఎంత మంచి మంచి ఐడియాస్ ఉన్నా వాటిని ఇంప్లిమెంట్ చేయడం కష్టమయ్యేదనమాట. మరెందుకు ఇప్పుడు ఇంత ఫేమస్ అయితున్నాయి అంటే, ఇప్పుడు మంచి మంచి కంప్యూటర్స్, మంచి 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 పవర్‌ఫుల్ జీపీయూస్ వస్తున్నాయి. లేకపోతే ఇప్పుడు చాలా అమౌంట్ ఆఫ్ డేటా అవైలబుల్ ఉంది.
అండ్ ఇప్పుడు ఇంటర్నెట్ యాక్సెస్ మంచిగా ఉంది. సో ఇప్పుడు ఏ అనేది ఇంత ఫేమస్ అవుతుందన్నమాట. సో ఇప్పుడున్న చాట్ జీపీటీని, జెమినైని, క్లాడ్‌లు చూసి మనం ఏ అనేది ఇప్పుడే వచ్చింది అని అనుకుంటాం. కానీ ఆ టెక్నాలజీస్ వెనుక ఇన్ని డికేడ్స్ ఆఫ్ రీసెర్చ్ ఉంది అన్నమాట. సో అప్పుడు స్టార్ట్ అయిన ఆ రీసెర్చే ఇప్పుడు మన చేతుల్లో ఉన్న ఈ ఏఐ టూల్స్ అన్నమాట. ఇక్కడనే చాలా మందికి కన్‌ఫ్యూజన్ స్టార్ట్ అయితదన్నమాట. ఏఐ అన్నా, మెషిన్ లెర్నింగ్ అన్నా, డీప్ లెర్నింగ్ అన్నా, జనరేటివ్ ఏఐ అన్నా ఇవన్నీ ఒక్కటే అని అనుకుంటారు చాలామంది. బట్ ఒక సింపుల్ ఎగ్జాంపుల్ తోటి అర్థం చేసుకుందాం మనం. ఇప్పుడు మన కాలేజ్ ఉంది. మన కాలేజ్‌లో చాలా బ్రాంచెస్ ఉంటాయి. లైక్ కంప్యూటర్ సైన్స్, ఏఐ, ఈసీఈ, సివిల్ ఇంజినీరింగ్, మెకానికల్ ఇంజినీరింగ్. సో, ఇవన్నీ బ్రాంచెస్ ఉంటాయి గదా! ఇవన్నీ కాలేజ్‌లో పార్ట్స్ అనమాట. ఒక కాలేజ్ అనేది పెద్ద స్ట్రక్చర్ అయితే, ఆ స్ట్రక్చర్‌లో ఇవన్నీ గ్రూప్స్ అనమాట. సో, సేమ్ ఇలానే. సో, ఏఐ అనేది ఒక స్ట్రక్చర్ అయితే, అందులో ఉన్న గ్రూప్సే మెషిన్ లెర్నింగ్, డీప్ లెర్నింగ్, జనరేటివ్ ఏఐ ఇవన్నీ. సో, వాటిలో బ్రాంచెస్ గురించి నేర్చుకుందాం. సో, అసలు మెషిన్ లెర్నింగ్ అంటే ఏంటి? మెషిన్ లెర్నింగ్ అనేది ఏఐలో చాలా ఇంపార్టెంట్ బ్రాంచ్ అనమాట. మెషిన్ లెర్నింగ్‌లో మనం కంప్యూటర్స్‌కి డైరెక్ట్‌గా రూల్స్ అనేవి ఇవ్వం. సో, రూల్స్ అంటే ఏంటి అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఒక స్టూడెంట్స్ మార్క్స్ ఉన్నాయి. సో, అతనికి పాస్ ఆర్ ఫెయిల్ డిఫైన్ చేయాలంటే, ఒకవేళ మార్క్స్ గ్రేటర్ దాన్ 35 అయితే అతను పాస్. లేకపోతే మార్క్స్ 35 కంటే బిలో ఉంటే అతను ఫెయిల్. ఇలా ప్రిడిక్షన్స్ అనేవి చేస్తాం కదా మనం. బట్ మెషిన్ లెర్నింగ్‌లో ఎట్లా అంటే, మెషిన్ లెర్నింగ్‌లో డేటా ఇస్తామనమాట మనం. మెషిన్స్ ఆ డేటాను యూజ్ చేసుకొని ప్యాటర్న్స్ ఐడెంటిఫై చేస్తాయన్నమాట. సో, ఆ ప్యాటర్న్స్ ద్వారా ఫ్యూచర్ ప్రిడిక్షన్ లేకపోతే డిసిషన్స్ తీసుకోవడం. ఇప్పుడు మార్క్స్ గ్రేటర్ దాన్ 35 అయితే ఇంతకుముందున్న డేటాలో చాలామంది స్టూడెంట్స్ 35 కంటే ఎక్కువ మార్క్స్ వచ్చుంటాయి. వాళ్ళు ఆల్వేస్ పాస్ అయ్యి ఉంటారు. సో, ఇప్పుడున్న డేటాలో ఎప్పుడైనా మార్క్స్ 35 కంటే ఎక్కువ వచ్చినాయి అనుకోండి. అప్పుడు పాస్ అనేది సో, ఆ స్టూడెంట్ పాస్ అనే ప్రిడిక్షన్ చేయగలుగుతుంది అనమాట. సో, ఈ లెర్నింగ్ ప్రాసెస్‌లో గూడా సమ్ కైండ్స్ ఉంటాయన్నమాట. సో, డేటా అనేది ప్రతిసారి ఒకే తీరుగా ఉండవు. అవుట్‌పుట్స్ గూడా ప్రతిసారి ఒకటే తీరుగా ఉండవు గదా! సో, ఇందులో సమ్ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ లెర్నింగ్స్ ఉంటాయన్నమాట. సూపర్‌వైజ్డ్ లెర్నింగ్ అని, అన్‌సూపర్‌వైజ్డ్ లెర్నింగ్ అని, రీఇన్ఫోర్స్‌మెంట్ లెర్నింగ్ అని. సో, వీటన్నిటి గురించి మనం ఫ్యూచర్ వీడియోస్‌లో డీప్‌గా నేర్చుకుందాం. సో, ఈ వీడియోలో ఇంట్రడక్షన్ కాబట్టి జస్ట్ అసలు మెషిన్ లెర్నింగ్ అంటే ఏంటి అనే డెఫినిషన్ నేర్చుకుందాం. సో, మెషిన్ లెర్నింగ్ ఈస్ ద ప్రాసెస్ ఆఫ్ లెర్నింగ్ ఫ్రమ్ ద డేటా ఇన్‌స్టెడ్ ఆఫ్ మాన్యువల్లీ డిఫైనింగ్ ద రూల్స్. స్పామ్ ఆర్ నాట్ స్పామ్ అని ఐడెంటిఫై చేయగలగడం, స్టాక్ మార్కెట్ ట్రెండ్స్ అనలైజ్ చేసి ఫ్యూచర్స్ ప్రిడిక్ట్ చేయడం, లేకపోతే యూట్యూబ్ ఆర్ నెట్‌ఫ్లిక్స్ మీకు నచ్చిన వీడియోస్ రికమెండ్ చేయడం, లేకపోతే అమెజాన్ ఆర్ ఫ్లిప్‌కార్ట్ మీకు నచ్చిన ప్రొడక్ట్స్ రికమెండ్ చేయడం. వీటన్నిటిలో మెషిన్ లెర్నింగ్ అనేది యూజ్ చేస్తామనమాట. సో, ఇంకా క్లియర్‌గా అసలు ఎలా నేర్చుకుంటుంది, డేటా నుంచి ఎట్లా నేర్చుకుంటుంది, అవుట్‌పుట్స్ ఎట్లా ప్రిడిక్ట్ చేస్తుంది, వీటన్నిటి గురించి ఫ్యూచర్ వీడియోస్‌లో క్లియర్‌గా నేర్చుకుందాం. మెషిన్ లెర్నింగ్‌లో మెషిన్స్ అనేవి డేటా నుంచి నేర్చుకుంటాయి. మాన్యువల్‌గా మనం రూల్స్ రాయడం బదులు అది డేటా నుంచి నేర్చుకొని ప్యాటర్న్స్ రికగ్నైజ్ చేసి ఫ్యూచర్ ప్రిడిక్ట్ చేయడం, లేకపోతే డిసిషన్ తీసుకోవడం అనేది చేస్తుంది. డీప్ లెర్నింగ్ అంటే ఏంటి? ఆల్రెడీ మెషిన్ లెర్నింగ్ ఉంది కదా బ్రో! మరి డీప్ లెర్నింగ్ ఎందుకు అంటే, డీప్ లెర్నింగ్ మెషిన్ లెర్నింగ్‌లో అడ్వాన్స్‌డ్ బ్రాంచ్ అన్నమాట. సో, మెషిన్ లెర్నింగ్ కొన్ని ప్రాబ్లమ్స్‌ని సాల్వ్ చేయగలుగుతుంది. కానీ ఇమేజెస్, టెక్స్ట్, వీడియోస్‌ని వీటిని మెషిన్ లెర్నింగ్ హ్యాండిల్ చేయడం కష్టం అన్నమాట. సో, అందుకే డీప్ లెర్నింగ్ అనే కాన్సెప్ట్ వచ్చింది. సో, అసలు డీప్ లెర్నింగ్ అనేది ఎలా వర్క్ అయితుందంటే, మన హ్యూమన్ బ్రెయిన్‌ని ఇన్‌స్పిరేషన్ లాగా తీసుకొని క్రియేట్ చేసిన న్యూరల్ నెట్వర్క్స్. సో, ఈ న్యూరల్ నెట్వర్క్స్‌ని యూజ్ చేసుకొని డీప్ లెర్నింగ్ అనేది వర్క్ అయితుంది. లైక్ ఎగ్జాంపుల్స్ డీప్ లెర్నింగ్ ఎక్కడ యూజ్ అయితుంది బ్రో అంటే, లైక్ మీ ఫేస్‌ని రికగ్నైజ్ చేసి ఫోన్ అన్‌లాక్ చేయడం, లేకపోతే టెక్స్ట్‌ని జనరేట్ చేయడం, లేకపోతే ఇమేజ్‌ని జనరేట్ చేయడం. వీటన్నిటిలో డీప్ లెర్నింగ్ అనేది యూజ్ అయితుందనమాట. అండ్ అసలు న్యూరల్ నెట్వర్క్స్ అంటే ఏంటి? న్యూరాన్స్ అంటే ఏంటి? ట్రాన్స్‌ఫార్మర్స్ అంటే ఏంటి? వీటన్నిటి గురించి ఇంకా క్లియర్‌గా డీప్ లెర్నింగ్ వీడియోలో నేర్చుకున్నాం. సో, ఇప్పటికి మనం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ గురించి, డీప్ లెర్నింగ్ గురించి, మెషిన్ లెర్నింగ్ గురించి నేర్చుకున్నాం కదా! సో, ఏఐ అనేది చాలా పెద్ద ఫీల్డ్ అనమాట. వాటిలో ఈ మెషిన్ లెర్నింగ్, డీప్ లెర్నింగే కాకుండా ఇంకా చాలా సబ్ డొమైన్స్ ఉన్నాయన్నమాట. లైక్ కొన్ని ఇంట్రెస్టింగ్ సబ్ డొమైన్స్ గురించి చెప్తా. నేచురల్ లాంగ్వేజ్ ప్రాసెసింగ్. నేచురల్ లాంగ్వేజ్ ప్రాసెసింగ్ అంటే లాంగ్వేజ్‌ని అర్థం చేసుకోగలగడం అన్నమాట. అండ్ స్పీచ్ రికగ్నిషన్, వాయిస్‌ని రికగ్నైజ్ చేయడం. కంప్యూటర్ విజన్ లైక్ మీ ఫోటోస్‌ని లేదా వీడియోస్‌ని అర్థం చేసుకోగలగడం. రోబోటిక్స్ లైక్ హ్యూమనైజ్డ్ మెషిన్స్ ఉంటాయి కదా! రోబోట్స్ వాటిని. లేకపోతే జనరేటివ్ ఏఐ అంటే కొత్త కాంటెక్స్ట్ క్రియేట్ చేయడం అన్నమాట. సో, వీటన్నిటి గురించి సెపరేట్ వీడియోస్ క్లియర్‌గా నేర్చుకుందాం. సో, ఏఐ మన డైలీ లైఫ్‌లో ఎక్కడుంది బ్రో? చాలామంది ఏమనుకుంటారంటే నేను చాట్ జీపీటీ ఇవేం యూజ్ చేయను. లైక్ నేను ఏఐ యూజ్ చేస్తలేను అనుకుంటారు. కానీ మీరు డైలీ మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు చాలా సార్లు ఏఐ యూజ్ చేస్తారు. సపోజ్ మీరు యూట్యూబ్ ఓపెన్ చేయగానే మీకొచ్చే రికమెండేషన్స్ ఏఐ వల్లనే. లేకపోతే నెట్‌ఫ్లిక్స్ మూవీ రికమెండేషన్స్ ఏఐ వల్లనే. లేకపోతే గూగుల్ మ్యాప్స్‌లో బెస్ట్ రూట్ సజెషన్స్, అమెజాన్ రికమెండేషన్స్, ఇంకా యూపీఐ ఫ్రాడ్ డిటెక్షన్ వీటన్నిటిలో ఏఐ అనేది యూజ్ అయితుందన్నమాట.
సో మీరు సపరేట్‌గా యూజ్ చేయకపోయినా మీరు యూజ్ చేసే యాప్స్‌లో ఆల్రెడీ ఏఐ అనేది ఇంప్లిమెంట్ అయ్యి ఉందన్నమాట. చాలామందికి అసలు ఉండే డౌట్ ఏఐ హ్యూమన్స్‌ని రీప్లేస్ చేస్తుందా? ఏఐ ఫ్యూచర్‌లో హ్యూమన్స్ యొక్క జాబ్స్ అన్నిటిని రీప్లేస్ చేస్తుందా? ఏఐ వల్ల ఫ్యూచర్ ఏమవుతుంది? ఈ క్వెషన్స్ అనేవి అందరికి ఏఐ వచ్చిన కాంచి అందరికి ఉండే కదా! సింపుల్ ఆన్సర్ ఏంటి అంటే ఏఐ అనేది పవర్‌ఫుల్. బట్ హ్యూమన్స్ ఆర్ ఎక్స్ట్రార్డినరీ. అంటే ఏఐ మిలియన్స్ ఆఫ్ డేటాని అనలైజ్ చేయగలుగుతది. లేకపోతే ప్రాబ్లమ్ సాల్వ్ చేయగలుగుతది. కానీ ఏఐకి ఎమోషన్స్ లేవు. ఏఐకి డ్రీమ్స్ లేవు. ఏఐకి వాల్యూస్ తెలీదు. ఏఐ అనేది డేటా నుంచి నేర్చుకుంటది. కానీ మనం రియల్‌గా జరిగిన ఎక్స్‌పీరియన్సెస్ నుంచి సో ఏఐ అనేది ఫ్యూచర్‌లో హ్యూమన్స్‌ని రీప్లేస్ చేయదు. కానీ ఎవరు ఎవరిని రీప్లేస్ చేస్తారు అంటే ఏఐ యూజ్ చేయగలిగే మనిషి, ఏఐ యూజ్ చేయలేని మనిషిని పక్కా రీప్లేస్ చేస్తాడు. ఈ స్టేట్మెంట్ అనేది చాలా ఇంపార్టెంట్. ఫ్యూచర్‌లో దీనికి చాలా వాల్యూ ఉంటుంది. ఇప్పుడు ఏఐ యూజ్ చేయడం ఎందుకు అంత ఇంపార్టెంట్ అంటే 1990స్‌లో లైక్ పాస్ట్‌లో 1990స్ ఆ టైంలో కంప్యూటర్ యూజ్ చేయగలిగే వాళ్ళు అడ్వాంటేజ్‌లో ఉన్నారు. నెక్స్ట్ 2000లో ఇంటర్నెట్ యూజ్ చేయగ ఇంటర్నెట్ యూజ్ చేయగలిగే వాళ్ళు అడ్వాంటేజ్‌లో ఉన్నారు. నెక్స్ట్ స్మార్ట్ ఫోన్స్, కంప్యూటర్స్ బాగా యూజ్ చేయగలిగే వాళ్ళు అడ్వాంటేజ్‌లోనే ఉన్నారు. సో, ఇప్పుడు గూడా ఏఐ యూజ్ చేయగలిగే వాళ్ళకి ఎప్పుడు అడ్వాంటేజ్‌లోనే ఉంటారు. సో, మీరు టీచర్ అవ్వండి, స్టూడెంట్ అవ్వండి, సమ్ డెవలపర్ అవ్వండి, ఎవ్వరైనా అవ్వనియండి. ఏఐ నేర్చుకుంటే మీరు పక్కా ఫ్యూచర్‌లో అడ్వాంటేజ్‌లోనే ఉంటారు. సో, అందుకనే ఏఐ అనేది నేర్చుకోవడం చాలా ఇంపార్టెంట్. సో గైస్ ఈ వీడియోలో మనం అసలు ఏఐ అంటే ఏంటి? ఆహ్, అసలు ఏఐ ఎలా వచ్చింది? ఫ్యూచర్‌లో హ్యూమన్స్‌ని రీప్లేస్ చేస్తుందా ఏఐ? అసలు ఏఐ ఎందుకు ఇంపార్టెంట్? ఎందుకు నేర్చుకోవాలి? లేకపోతే మెషిన్ లెర్నింగ్, డీప్ లెర్నింగ్ గురించి బేసిక్స్ సో వీటన్నిటి గురించి ఇంకా ఫ్యూచర్‌లో సెపరేట్ వీడియోస్ చేస్తూ ఉంటా గైస్. సో సిరీస్ అనేది మిస్ అవ్వకండి. లైక్ కన్సిస్టెంట్‌గా నేర్చుకుందాం. అండ్ ఇప్పటి నుంచి వీడియోస్ కూడా చాలా కంటిన్యూయస్‌గా వస్తుంటాయి. సో ఇంతే సపోర్ట్ చేస్తూ ఉండండి. సబ్స్క్రైబ్ చేసుకోండి, ఫాలో చేసుకోండి. మీ ఫ్రెండ్స్ ఏఐ గురించి నేర్చుకునే వాళ్ళు ఉంటే వాళ్ళకి కూడా షేర్ చేయండి. మీట్ యూ ఆన్ ద నెక్స్ట్ వీడియో. థాంక్ యూ గైస్. బై.